గ్రూప్స్ అడ్డా ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ తరగతులకు స్వాగతం. ఈ క్లాస్లో మనం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కు సంబంధించి చాప్టర్ 3, చాప్టర్ 7, చాప్టర్ 9 ఈ 3 చాప్టర్లకు అనుబంధంగా ఉన్నటువంటి వెటర్నరీ ఫార్మసీలో భాగంగా ప్రత్యేకంగా మనకు సిలబస్లో చేర్చబడినటువంటి ఔషధ ప్రామాణికము, స్టాండర్డ్స్ ఆఫ్ ద డ్రగ్స్ అనేటటువంటి అంశాన్ని ఈ క్లాసులో పరిశీలిద్దాం. ఇక్కడ ఒక వ్యాధికి సంబంధించి ఔషధాన్ని రూపొందించినప్పుడు ఆ రూపొందించబడినటువంటి ఔషధము కొన్ని మార్గదర్శకాలకు లోబడి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా, అంటే ఎటువంటి పరిస్థితులలోనైనా అది అనుకూలంగా లేదా వినియోగించడానికి వీలుగా ఉండే విధంగా తయారు చేసుకుంటూ చట్టబద్ధత కలిగినటువంటి ఒక ఔషధంగా అది తయారవుతుంది. మరి ఈ చట్టబద్ధత అనేది కల్పించడం కోసం ప్రత్యేకంగా ఔషధ ప్రబంధము, ఫార్మకోపీ అనేటటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. ఈ ఫార్మకోపీ ఏం చెప్తోంది అంటే, ఒక ఔషధాన్ని రూపొందించడానికి ఎటువంటి మార్గదర్శకాలు పాటించాం, ఆ ఔషధం యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా అందులో సమూలంగా వివరించడం అనేది జరుగుతుంది. మరి ఏ విధంగా మనం ఫార్మకోపీని డిఫైన్ చేయాలి? సో చట్టముచే రూపొందించబడిన ఒక సంస్థ, ఓకే, అన్ ఇన్స్టిట్యూషన్ that was laid as per the norms of the acts, so or it is liable to the law. సో చట్టముతో రూపొందించబడిన ఒక సంస్థ వివిధ రకాల వ్యాధులకు విరివిగా ఉపయోగించే ఔషధాలను క్రోడీకరించి, వర్గీకరించి, వాటి భౌతిక రసాయన ప్రామాణికాలను నిర్ధారించి, వాటి నాణ్యత, స్వచ్ఛత, సమతుల్యత కనుగొను విధములను సూచించు ఔషధ ప్రబంధాన్నే ఫార్మకోపీ అని పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ మనం ఫార్మకోపీ అనేటటువంటి పదాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ తీసుకుంటే చట్టముచే రూపొందించబడిన ఒక సంస్థ వివిధ వ్యాధులకు విరివిగా ఉపయోగించే ఔషధములను క్రోడీకరించి, వర్గీకరించి, వాటి భౌతిక రసాయన ప్రామాణికాలను నిర్ధారించి, వాటి నాణ్యత, స్వచ్ఛత, సమతుల్యతను కనుగొను విధములను సూచిస్తూ రూపొందించబడిన ఔషధ ప్రబంధాన్ని ఏమంటాము? ఫార్మకోపీ అని పిలుస్తారు. ఓకే, సో ఇది ఔషధాల యొక్క స్వభావాన్ని వివరించే ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఈ ఫార్మకోపీలో సూచించబడిన మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఆ డ్రగ్ రూపకల్పన జరిగి అదేవిధంగా దాని యొక్క పనితీరు అనేది ఉంటుంది. సో ఇలా ఫార్మకోపీ అనేది ప్రతి దేశము తనంతట తానుగా అంతర్జాతీయ ఫార్మకోపీని బేస్ చేసుకొని రూపొందించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనం చూసినప్పుడు రకరకాల దేశాలలో కనిపించే ఫార్మకోపీలను మనం పరిశీలించినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపీ కానీ, బ్రిటిష్ ఫార్మకోపీ కానీ, ఇండియన్ ఫార్మకోపీ కానీ, ఇంటర్నేషనల్ ఫార్మకోపీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఔషధ ప్రామాణికాన్ని నిర్ధారించుకోవడంలో 3 ముఖ్యమైనటువంటి అంశాలను ఔషధ ప్రబంధంతో పాటుగా మనం మిగిలినటువంటి 2 అంశాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ ఔషధ ప్రామాణికంలో అధికారిక ఔషధ ప్రామాణికం అంటే ఇక్కడ అర్థము ఖచ్చితంగా ఏదైతే మనం అనుకుంటున్నామో ఔషధాల తయారీ, వినియోగము అనేది డెఫినెట్గా అధికారిక అనుమతిని పొంది ఉండాలి.
చికిత్స చేయువారు తయారు చేసుకొని వినియోగించుట. కొన్ని ఔషధాలను ఏం చేస్తారు, ఎవరైతే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే వాడుకుంటూ ఉంటారు. అంటే ఇతరులకు ఈ యొక్క ఔషధాల యొక్క వినియోగం అనేది సాధ్యపడదు, కేవలం వారికి వారు మాత్రమే తయారు చేసుకుంటూ ఉంటారు. అలా చికిత్స చేయువారు తయారు చేసుకొని వినియోగించడానికి దీనికి చట్టబద్ధత అనేది ఉండదు, ఓకేనా. కానీ అధికారికంగా ఔషధ ప్రామాణికాన్ని పొందినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా వాళ్ళు వివిధ కంపెనీలు ఏం చేస్తాయి, గవర్నమెంట్కి తమ యొక్క దాన్ని ఏమంటారంటే ఆలోచనలతో కూడినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ను సబ్మిట్ చేసినప్పుడు సో డ్రగ్స్ వీళ్ళు రూపొందించబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఏవైతే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో దానికి తగ్గట్లుగా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ పర్మిషన్ ఇచ్చేది ఈ మూడవ అంశమైనటువంటి ఔషధ ప్రబంధం ఫార్మకోపియాను బేస్ చేసుకొని జరుగుతుంది. మరి ఈ ఫార్మకోపియా అనేది వివిధ దేశాలలో వివిధ రకాల చట్టబద్ధమైనటువంటి నియమాలకు లోబడి జరుగుతోంది. కాబట్టి మనం ఓవరాల్గా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్లో మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలను ఫార్మకోపియాలను పరిశీలిస్తే మొట్టమొదటిది వచ్చేసి యుఎస్పి, యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా. ఈ యుఎస్పి అనేటటువంటి యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియాను మొట్టమొదటిగా 1820వ సంవత్సరంలో దీనిని పబ్లిష్ చేసుకోవడం జరిగింది. అలా 1820 నుంచి ప్రారంభమైనటువంటి యుఎస్పి ప్రతి సంవత్సరం కూడా రకరకాలైనటువంటి లేదా కొన్ని సంవత్సరాలు, కొన్ని 5 లేదా 6, 10 లేదా ఇట్లా కొంత కాల వ్యవధితో ఏమవుతుందంటే మార్పులు జరుగుతూ కొత్త ఎడిషన్స్ అనేవి రిలీజ్ చేసుకుంటూ పోతూ ఉంది. ఇక యుఎస్పి తర్వాత మనకు సిలబస్లో మెన్షన్ చేసినటువంటిది బిపి అంటే బ్రిటిష్ ఫార్మకోపీ. ఈ యొక్క బ్రిటిష్ ఫార్మకోపీని 1864వ సంవత్సరంలో రూపొందించుకొని పబ్లిష్ చేయడం జరిగింది, ఓకేనా. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మకోపియాలలో చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటిది అంటే అత్యున్నతంగా ప్రాచుర్యం పొందినటువంటి ఫార్మకోపీలలో ఈ రెండు కూడా ప్రధానమైనవి. ఒకటి యుఎస్పి యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపీ, నెక్స్ట్ బ్రిటిష్ ఫార్మకోపీ. దీన్ని 1824లో దీన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇక దీంతో పాటు అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఫార్మకోపియాను 1955వ సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫార్మకోపీని రూపొందించుకోవడం జరిగింది, ఓకే. మరి యుఎస్పి యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపీని 1820లో, బ్రిటిష్ ఫార్మకోపీని 1864లో రూపొందిస్తే అంతర్జాతీయ ఫార్మకోపీని 1955లో రూపొందించడం జరిగింది. మరి ఇండియన్ ఫార్మకోపీ సంగతి ఏంటి సార్ అనే డౌట్ మీకు రావచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ ఇండియన్ ఫార్మకోపీ. ఈ ఇండియన్ ఫార్మకోపీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మినిస్ట్రీ విభాగాలలో కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి ఆధీనంలో మొట్టమొదటిగా ఇండియన్ ఫార్మకోపీని 1955లో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే మొట్టమొదటి ఎడిషన్ ఈ ఇండియన్ ఫార్మకోపీ ఎప్పుడు రిలీజ్ అయింది? 1955లో రిలీజ్ చేయబడింది. ఈ ఫార్మకోపీని రూపొందించడం కోసం
1956వ సంవత్సరంలో ఓకేనా గజియాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గజియాబాద్ దగ్గర హెడ్ క్వార్టర్స్గా ఇండియన్ ఫార్మకాఫీ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఐపిసి ఇండియన్ ఫార్మకాఫీ కమిషన్. ఇది ఒక ప్రత్యేక చట్టం ద్వారా 1956లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గజియాబాద్లో ఈ యొక్క ఇండియన్ ఫార్మకాఫీ కమిషన్ను 1956లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి చైర్మన్గా పికే ప్రధాన్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఓకేనా, ఈ ఇండియన్ ఫార్మకాఫీ కమిషన్ ఏం చేస్తుందంటే కొంతకాల వ్యవధిని బేస్ చేసుకొని ఈ యొక్క ఇండియన్ ఫార్మకాఫీ పుస్తకాన్ని లేదా గ్రంథాన్ని రీషెడ్యూల్ లేదా రీప్రింటింగ్ అనేది చేయడం అనేది చేస్తూ ఉంటుంది. ఇలా ప్రింట్ చేసే ప్రతిసారి కూడా కొన్ని అంశాలను జత చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా 1955వ సంవత్సరంలో మొట్టమొదటి ఎడిషన్ ప్రారంభమైతే 1966లో రెండవ ఎడిషన్, 1985లో మూడవ ఎడిషన్, 1996లో నాలుగవ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నాలుగవ ఎడిషన్లో 2 భాగాలు కలిగి ఉండి దాదాపు 149 రకాల ఔషధ రసాయనాలను ఏం చేశారు ఈ యొక్క నాలుగవ ఎడిషన్లో వివరించడం జరిగింది. ఇక 1996 తర్వాత 2007వ సంవత్సరంలో 5వ ఎడిషన్ను, 2010వ సంవత్సరంలో 6వ ఎడిషన్ను, 2014వ సంవత్సరంలో 7వ ఎడిషన్ను, ప్రస్తుతం 2018లో 8th ఎడిషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా 1955లో ఫస్ట్ ఎడిషన్, 66 సెకండ్, 85 థర్డ్, 96 ఫోర్త్, 2007 ఫిఫ్త్, 2010 సిక్స్త్, 2014 సెవెంత్, and the 8th edition has published in the year 2018 under the leadership of or under the guidelines of Indian Pharmacophae Commission, which was established in the year 1956. The headquarters is Ghaziabad in Uttar Pradesh state. Okay, so the present chairman దీనికి ఎవరు ఉన్నారండి? పికే ప్రధాన్ వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సెక్రటరీ ఏమవుతాడంటే దీనికి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో ఈ విధంగా 2018వ ఎడిషన్లో దాదాపు 200కు సంబంధించినటువంటి వివిధ రకాల ఇతర ఔషధాలను కూడా చేర్చి ప్రత్యేకంగా గ్రూపులుగా వాటిని విభజించి కొత్త ఎడిషన్ను తయారు చేశారు. ఈ భారతదేశంలో రూపొందించబడే ప్రతి ఔషధం కూడా ఈ 8th ఎడిషన్ 2018కు లోబడి మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఇండియన్ ఫార్మకాఫీకి సంబంధించి. సో ఐపీ పరంగా మనం తీసుకున్నప్పుడు భారతదేశం కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిగా 1955లో ఫస్ట్ ఎడిషన్ జరిగితే ప్రస్తుతం 8th ఎడిషన్ 2018లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. క్లియర్? ఇది ఇండియన్ ఫార్మకాఫీ మరియు ఇండియన్ ఫార్మకాఫీ కమిషన్ 1956లో రూపొందించబడింది. యొక్క కమిషన్ తయారు చేయబడింది. దానికి అనుగుణంగానే వారి యొక్క నియమ నిబంధనలకు లోబడి వారు ఇచ్చే సూచనలు పాటిస్తూ ఈ యొక్క ఇండియన్ ఫార్మకాఫీ గ్రంథం అనేది రూపొందించబడడం జరుగుతుంది. ఓకే, ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క ఫార్మకాలజీకి సంబంధించి అదర్ అంశాలను తీసుకుంటే ఇక్కడ ఒక ఔషధాన్ని తయారు చేసే విధానము, దాని ఎఫెక్ట్స్ మొత్తం కూడా ఇక్కడ వివరిస్తూ ఉంటే దీనికి అనుబంధంగా దాని యొక్క రసాయన స్వభావాన్ని ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలలో సూచించడం జరుగుతుంది. వాటినే ఫార్ములారిస్ అని పిలుస్తాం. ఈ యొక్క ఫార్ములారిస్ను బేస్ చేసుకునే ఈ యొక్క డ్రగ్ రూపకల్పన అనేది జరుగుతుంది. ఈ ఫార్ములారిస్ను తీసుకున్నప్పుడు BNF బ్రిటిష్ నేషనల్ ఫార్ములారిస్, ఓకే, బ్రిటిష్ నేషనల్ ఫార్ములారిస్, అలాగే
వెటర్నరీ ఫార్ములారిస్ ఆర్ వెటర్నరీ ఫార్ములరీ. సో బ్రిటిష్ నేషనల్ ఫార్ములరీ అండ్ వెటర్నరీ ఫార్ములరీ, అలాగే నేషనల్ ఫార్ములరీ. వీటిలో వెటర్నరీ ఫార్ములరీ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1991. ఓకేనా? సో నేషనల్ ఫార్ములరీ ఈ యొక్క ఫార్ములాలను బేస్ చేసుకొని ఏదైతే దీనిలో సూచించున్నారో వీటి ఆధారంగా వివిధ రకాలైనటువంటి డ్రగ్స్ను రూపొందించడం జరుగుతుంది. వీటితో పాటుగా ఇతరత్ర ఫార్మకాఫీకి సంబంధించి అదర్ కోడ్స్ అంటే కొన్ని నిబంధనలు అంతర్జాతీయంగా WHO ఆధ్వర్యంలో జరిగే వివిధ సదస్సులు సమావేశాలలో ఏం చేస్తారంటే ఒక ఔషధాన్ని రూపకల్పన చేయడంలో కానీ లేదా దాని యొక్క వినియోగానికి సంబంధించి కానీ కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలను కోడ్స్ రూపంలో రిలీజ్ చేస్తారు. అలా బ్రిటిష్ ఫార్మసిటికల్ కోడ్స్. ఓకేనా? ఇక్కడ మనం ఫార్ములరీ తీసుకుంటే మనకుండేది బ్రిటిష్ నేషనల్ ఫార్ములరీ, బ్రిటిష్ నేషనల్ ఫార్ములరీ. నెక్స్ట్ 1991లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి వెటర్నరీ ఫార్ములరీ, దీనితో పాటుగా తయారు చేయబడినటువంటి నేషనల్ ఫార్ములరీ. ఇవి రెండు కూడా ప్రస్తుతం భారతదేశంలో ఉండేవి. అది బ్రిటిష్ నేషనల్ ఫార్ములరీ అనేది అండర్ UK గవర్నమెంట్ కింద, యునైటెడ్ కింగ్డమ్స్ కింద రూపొందించబడింది అనమాట. ఇక ఫార్ములరీ తర్వాత వీటితో పాటుగా ఈ యొక్క ఫార్మకాఫీకి అనుబంధంగా పనిచేసేటటువంటి అదర్స్ తీసుకున్నప్పుడు బ్రిటిష్ ఫార్మసిటికల్ కోడ్స్, బ్రిటిష్ ఫార్మసిటికల్ కోడిక్స్ లేదా కోడ్స్ అని పిలుస్తాం. అలాగే వెటర్నరీ తీసుకున్నప్పుడు అంటే బ్రిటిష్ వెటర్నరీ కోడిక్స్. దీంతో పాటు CINVEX అంటే అర్థము కరెంట్ ఇండియన్ నేషనల్, ఓకే, కరెంట్ CINVX కరెంట్ ఇండియన్ వెటర్నరీ కోడిక్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఓకేనా? కరెంట్ ఇండియన్, ఇక్కడ IN అంటే ఇండియన్, వెటర్నరీ కోడిక్స్ అనేది రూపొందించడం జరిగింది. సో ఈ యొక్క కరెంట్ ఇండియన్ కోడిక్స్, ఓకే, కరెంట్ ఇండియన్ కోడిక్స్ అనేది కరెంట్ ఇండియన్ వెటర్నరీ ఇండెక్స్ CIN కరెంట్ ఇండియన్ వెటర్నరీ ఇండెక్స్. సో కరెంట్ ఇండియన్ వెటర్నరీ ఇండెక్స్ అనేది భారతదేశంలో దీనిని రూపొందించుకోవడం జరిగింది. దీంతో పాటుగా కరెంట్ ఇండెక్స్ ఆఫ్ మెడికల్ స్పాసిటిన్, కరెంట్ ఇండెక్స్ ఆఫ్ మెడికల్ స్పాసిటిన్ CIMS అనేది కూడా ఈ యొక్క ఫార్మకాఫీకి అనుబంధంగా వివిధ రకాలైనటువంటి దేశాలలో దీనిని ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ యొక్క ఫార్ములాను తయారు చేసుకుంటూ దానికి అనుబంధంగా ఔషధాల రూపకల్పనలో సహాయపడుతూ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మీకు అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది USP, BP, IP, తర్వాత ఇంటర్నేషనల్ ఫార్మకాఫీ.
ఇక్కడ ఇండియన్కి వచ్చినప్పుడు ఐపీకి వస్తే ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు దీని యొక్క ప్రచురణ ప్రారంభమైంది, ప్రస్తుతం ఎన్నో ప్రచురణ జరుగుతోంది, తర్వాత ఏ కమిషను దీని యొక్క ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది, దీనికి సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ ఏది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు లేదా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబడింది, ప్రజెంట్ దీనికి హెడ్ ఎవరుగా ఉన్నారనే అంశాలు మనకు కరెంటు వేలో కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇదండి ఔషధ ప్రామాణికానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 3 ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలా. ఒకటి, అధికారిక ఔషధ ప్రామాణికం ఉండాలా, అంటే ఇట్ షుడ్ బి ఒక రైట్, మనం దాన్ని తయారు చేయడానికి ఉండాలా. తర్వాత చికిత్స చేయవారు తయారు చేసుకుని వాళ్ళే ఉపయోగించుకున్నప్పుడు దానికి చట్టబద్ధత అనేది ఉండదు. ఇక నెక్స్ట్ ఔషధ ప్రబంధము, ఫార్మకాఫీ, ఎలాగైతే మనకు కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి ఎలాగైతే పీఠిక ఉంటుందో అలాగే ఒక ఔషధాన్ని రూపొందించడంలో యొక్క ప్రబంధము లేదా ఫార్మకాఫీ అనేది కీలక పాత్రను పోషిస్తుంది. ఈ ఫార్మకాఫీలో ఎంట్రీ ఉన్నటువంటి ఔషధాలు మాత్రమే చట్టబద్ధత కలిగి ఉంటాయి. అందులో ఎంట్రీ లేనటువంటి ఔషధాలన్నీ కూడా నాన్ స్టాచ్యూ, అంటే చట్టబద్ధత లేనటువంటి ఔషధాలుగా పరిగణించబడి అటువంటి ఈ వినియోగం పైన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆంక్షలు విధించడం అనేది జరుగుతుంది. చట్టరీత్యా వాటి యొక్క వినియోగం కానీ అమ్మకం కానీ నేరంగా పరిగణించబడుతుంది. ఓకే, ఇక తర్వాత ఇక్కడ మనం యుఎస్పికి వచ్చినప్పుడు ఇది 1820లో, అదే బీపీకి వచ్చినప్పుడు 1864లో, ఇండియన్ ఫార్మకాఫీకి వచ్చినప్పుడు ఇది 1946లో దీని యొక్క రూపకల్పన జరిగినప్పటికీ కూడా ఇది విడుదల చేసిన పుస్తకం మాత్రం ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు రిలీజ్ చేయబడిందంటే 1955వ సంవత్సరంలో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 1946లో ఇండియన్ ఫార్మకాఫీని రూపొందించినప్పటికీ కూడా అది పుస్తకాన్ని, ఒక బుక్ను మాత్రం రిలీజ్ చేసింది ఎప్పుడు అంటే ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకాఫీ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 1955. ఓకేనా? ఇది 1956లో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా దీనికి సంబంధించి ఇండియన్ ఫార్మకాఫీ కమిషన్ను గజియాబాద్ హెడ్ క్వార్టర్స్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం దీనికి చైర్మన్గా పీకే ప్రధాన్ అనేటటువంటి వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది భారతదేశ కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యొక్క బుక్ రూపకల్పన అనేది జరుగుతుంది. ఇది ఔషధ ప్రామాణికము, దానికి సంబంధించినటువంటి అంశాలు.